అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణ పఠన మాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత వచనాలు తెలియచేస్తూ, వేద ధర్మములలోని వైదిక మార్గాలు అనేకముగా ఉన్న వైదిక యజ్ఞక్రతు అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో మనిషి జీవితంలో చేసుకోవలసినటువంటి షోడశ సంస్కారాలలో భాగంగా జాతకర్మ, నామకరణం, అన్నప్రాశనం అనేటువంటి కార్యక్రమ వివరణ అంతా కూడా గత వేదసారంలో మనం తెలుసుకుంటూ ధారావాహికగా కొనసాగుతూ తెలియపరుస్తూ ఉన్నాం. అందులో భాగంగా చౌల సంస్కారం, చౌలం అనగా నేమి, ఈ చౌలాన్ని ఏ విధంగా ఆచరించాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ ధారావాహిక ద్వారా మనమంతా తెలుసుకుందాం. మామూలుగా మనకి 16 సంస్కారాలు, వాటి విషయాలు అన్నీ కూడా గర్భాధానం, పుంసవనం, సీమంతం, ఉన్నయనం, జాతకర్మ, నామకరణం, అన్నప్రాశనం, చౌలం, ఉపనయనం, వేదవ్రతములు, స్నాతక వ్రతం, వివాహం అనేటువంటివి ఈ పంచదశ సంస్కారాలు. ఆ తర్వాత సంస్కారం షోడశం, దానినే మనం అంత్యేష్ఠి విధి అని అంటున్నాం. ఇవి 16 కాకుండా సప్త హవిరి యజ్ఞాలు, సప్త పాక యజ్ఞములు ఇవన్నీ కూడా ఉన్నాయి. అనగా అచ్ఛిద్రము, అశ్వమేధము, అక్తోర్యామము, శాంతపనము, వాజపేయము, అత్యగ్నిష్టోమము, ఉక్త్యము అని అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు కూడా ఆచరించాలి అనేటువంటి వ్యవస్థ మనకు వైదిక సాంప్రదాయంలో ఏర్పాటు చేయబడి ఉన్నది. అందులో ఆపస్తంభీయుడు, బోధాయనుడు, కాత్యాయనుడు, ఈ విధముగా పైలుడు, శౌనకుడు అనేకమైనటువంటి ఋషి మహర్షులు మనకు స్మృతులు, ధర్మములుగా మనకు పేర్కొని అనేకమైనటువంటి గ్రంథాలను మనకు అందించినారు. అందులో భాగంగా ఆశ్వలాయన పూర్వ ప్రయోగం, ఆపస్తంభీయ పంచదశ కర్మానుక్రమణిక అనేటువంటి పూర్వ ప్రయోగములు ఈ 15 సంస్కారాల గురించి మనకు తెలుపుతూ ఉన్నాయి. అందులో గణపతి పూజతో ప్రారంభం చేసి చేయాల్సినటువంటి కర్కరీ స్థాపన ఆది అనేకమైనటువంటి విషయాల గురించి మనం ఎన్నెన్నో చర్చించుకున్నాం. అందులో భాగంగా ఈ చౌల సంస్కారాన్ని ఎవరు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ రకంగా చేయాలి, ఇందులో ఉండేటువంటి మంత్రంలోని నిగూఢ అర్థాన్ని కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం దీని ద్వారా చేద్దాం. అందులో భాగంగా చౌలం అనేటువంటి సంస్కారానికి ముందుగా సంకల్పాన్ని ఆచరించాలి. ఈ సంకల్పాచరణ ఏ విధంగా చేయాలి అంటే, దర్భేశ్వాసీనః దర్భాన్ ధారయమానః, దర్భ ఆసనము పైన కూర్చోవాలి తండ్రి. దర్భాన్ ధారయమానః, 3 దర్భలతో చేయబడినటువంటి పవిత్రని ఒక ముడిని బ్రహ్మముడి అని, 2 ముళ్ళను విష్ణుముడి అని, 3 ముళ్ళని రుద్రముడి అని అంటారు. పవిత్ర పెట్టుకునేటువంటి విధానం కర్మ అనంతరం విసర్జన చేస్తే ఏకముడితో మాత్రమే దర్భకు ముడివేసి పవిత్రగా భావన చేసి ఆ ధారణ చేసి ప్రాణాయామం చెయ్యాలి. పవిత్ర ధారణ చేసి ఆచమనము చేయకూడదు అని అనేకమైనటువంటి వైదిక స్మృతి గ్రంథాలన్నీ కూడా మనకు తెలుపుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఆచమనాది సంస్కారములన్నీ కూడా మంత్రాచమనము, స్మృత్యాచమనము, శ్రౌతాచమనము పూర్తి చేసుకొని సంకల్పాన్ని మనం ఆచరించాలి. సంకల్పం ఆచరించిన తర్వాత ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ ఏవం విశిష్టే అభ్యుదయే శుభే ముహూర్తే, ఇది ఏదైతే మనం నిర్ణయించుకుంటున్నామో ఆ శుభముహూర్తంలో ఆ లగ్నం ఏదైతే ఉందో దానికి చంద్ర బలము, తారాబలము, సూర్య బలము ఇవన్నీ కూడా కుదిరి మనం ఈ చౌల సంస్కారానికి మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ చౌల సంస్కారాన్ని ఏ విధంగా చేయాలి, ఎందుకని చేయాలి అనేటువంటి విషయం సంకల్పం ఈ విధంగా ఆచరించాలి.
జన్మనోధి తృతీయే వర్షే చౌలం కుర్వీత. జన్మ నుండి 3వ సంవత్సరం ఈ చౌల సంస్కారం చేయాలి. ఈ చౌల సంస్కారం ఎందుకని చేయాలి అని అంటే, మనిషికి పుట్టిన వెంటనే 5 నెలల్లోనో 9 నెలల్లోనో పుట్టు వెంట్రుకలు అని తీస్తూ ఉన్నారు. కానీ కేశవపనాన్నే మనం చౌలము చూడాకర్మ అనేటువంటి నామంతో ఉచ్చారణ చేస్తూ ఉన్నాం. ఈ చౌలం అనేటువంటి సంస్కారాన్ని 3వ సంవత్సరం చేయమన్నారు. ఆర్ష సాంప్రదాయ వైదిక విధాన పద్ధతిలో మనకు పేర్కొన్నటువంటి అనేక విషయాలు ఎంత సుగమంగా సులభంగా ఉన్నాయి అని అంటే, 5 సంవత్సరాలకో 9 సంవత్సరాలకో కనుక వాడికి క్షౌరవపనం ఆ పుట్టినటువంటి శిశువుకు చేసినట్టయితే తలకు దెబ్బ తాకుతుందనేటువంటి ఉద్దేశంతోనో ఏమో ఋషులు మునులు మనల్ని ఆలోచన చేసి ముందుగానే చెప్పినారు, తృతీయే వర్షం చౌలం కుర్వీత అని. 3వ సంవత్సరం వరకు కూడా కేశవపనం చేయకూడదు అని మనకు ధర్మశాస్త్ర గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి. ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, వైదిక పరంగా చేయాల్సినటువంటి చౌల కర్మ 3వ సంవత్సరంలో ఆచరణ చేయాలి. కేశవపనాన్ని చౌల కర్మ అని అంటారు. స్నిగ్ధత్వ సౌకుమారత్వ సిద్ధ్యర్థం చౌలేన కర్మణ సంస్కరిష్యే అనేటువంటిది ఇక్కడ సంకల్పం. ఈ సంకల్పాన్ని ఆచరించి హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః. శివుడి యొక్క శిరస్సులో ఉండేటువంటి కేశములు హరికేశ అని పేరు. అలాంటి కేశములను నమస్కరించి ఈ కేశవపనాన్ని ప్రారంభం చేయాలి అని మనకు వైదిక వేదవాంగ్మయ గ్రంథాలన్నీ కూడా పేర్కొన్నాయి. ఈ విధముగా సంకల్పాన్ని చేసుకొని వంశదేవతలు, కులదేవతలు, ఇష్టదేవత నమస్కారంగా, ఆ తర్వాత తల్లిదండ్రులకు, గురువునకు, అతిథులకు అందరికీ కూడా అభ్యాగతులకు నమస్కారాన్ని అర్పించాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని. ఏ కర్మను ఆచరించినా ఉపనిషత్ వేద వాక్యములన్నీ కూడా తల్లిదండ్రులకు నమస్కరించే ప్రారంభం చేయమని చెప్పినారు. ఇక ఆచరణలో ఇంకా ఎవరైనా ఉంటే ఆ తరువాత మాతా పితృ సమానమైనటువంటి స్థానాన్ని మనకు ఇచ్చినటువంటిది గురువు. కావున వీళ్ళిద్దరికీ నమస్కరించిన తరువాతే ఇంకా ఎవరైనా జ్ఞాన మార్గంలో మనల్ని పెంపొందించడానికి, మన వృద్ధికి తోడ్పడినటువంటి వాళ్ళకి ప్రథమ నమస్కారాన్ని ఆచరించాలి అని మనకు ఈ షోడశ కర్మలలో భాగంగా పేర్కొన్నటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలలో తెలిపినటువంటి విషయం. నో ఇతరాని ఏకే చాస్మశ్రేయాగుంసో బ్రాహ్మణాః తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యం శ్రద్ధయాదేయం అశ్రద్ధయాదేయం శ్రియాదేయం హ్రియాదేయం భియాదేయం సంవిదాదేయం అథ యదిదే కర్మ విచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాత్. ఏ పని చేసినా శ్రద్ధయా ధీయతే, శ్రద్ధయాగ్నిః సమిధ్యతే. శ్రద్ధతో మాత్రమే చేయాలి. శ్రద్ధ లేకుండా, నమ్మకం లేకుండా ఏ కార్యాన్ని చేసినా ఆ కార్యము సఫలీకృతం కాదు అని మనకు వేదవాక్యాలన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. శ్రద్ధయాగ్నిః సమిధ్యతే, శ్రద్ధయా విందతే హవిః, శ్రద్ధాం భగస్య మూర్ధని వచసా వేదయామసి, ప్రియగ్శ్రద్ధే దదతః ప్రియగ్శ్రద్ధే దిదాసదః, ప్రియం భోజేషు యజ్వసు ఇదమ్మ ఉదితం కృధి, యథా దేవా అసురేషు శ్రద్ధాముగ్రేషు చక్రిరే, ఏవం భోజేషు యజ్వసు అస్మాకముదితం కృధి. శ్రద్ధ అనేటువంటిది దేవాసురాహ అనేటువంటి వాళ్ళకు కూడా సమానమైనటువంటిదే. ఇందులో అశ్రద్ధగా చేసినట్టయితే ఏ కార్యము సఫలీకృతము కాదు. అందువలన మనిషికి ఏ కర్మ చేసినా, ఏ కార్యము చేసినా, ఏది ఆచరణలో ఉంచినా కానీ శ్రద్ధ ప్రధానము అని మనకు వేదవాంగ్మయ విజ్ఞాన సర్వస్వమంతా కూడా మనకు తెలుపుతూ ఉంది. దానివలన ఈ శ్రద్ధతో చౌల కర్మ కార్యాన్ని మనం ఆచరించాలి. కుమారం పత్నీంచ దక్షిణతో ఉపవేశ్య. మామూలుగా అందరికీ వచ్చేటువంటి ఒక అనుమానం ఏంటి అంటే, భర్త భార్యకు ఎప్పుడు ఎడం వైపు ఉండాలి కదా అని. కానీ భార్యకు భర్త ఎక్కడ ఉండాలి అనేటువంటిదే ప్రశ్న. ఒక్కో కర్మలో భార్యకు భర్త కుడివైపున కూర్చొని ఉంటాడు. ఇక్కడ మారాల్సింది భర్తే. అందువలన జన్మనోధి తృతీయే వర్షే చౌలం కుర్వీత అన్న దగ్గర సంకల్పంలో కుమారం పత్నీంచ దక్షిణత ఉపవేశ్య, ఈ భార్య తర్వాత
కర్మను ఆచరించాల్సినటువంటి శిశువు వీళ్ళిద్దరూ కూడా యజమానికి కుడివైపున ఉండాలి. ఆ విధముగా కర్మను ఆచరించాలి అని మనకు వేదవాంగ్మయ విజ్ఞాన సర్వస్వ విషయమంతా కూడా తెలుపుతూ పేర్కొంటూ ఉంది. ఈ విధంగా సంకల్పాన్ని ఆచరించి గణాధిపతికి గౌరికి షోడశ మాతృక స్థాపనను ఆచరించి నాంది సమారాధన అదేవిధంగా అంకురార్పణం అంతా కూడా ఆచరణలో చేసుకున్న ఆ తర్వాత చౌల కర్మకు సంకల్పం చేసుకొని దానిలో భాగంగా రక్షాబంధన ధారణను ఆచరించాలి అని చెప్పినారు. ఈ రక్షాబంధనం ఏ విధంగా ఉంటుంది, రక్షాబంధనానికి ప్రధానమైనటువంటి దేవత ఎవరు, ఆ రక్షాబంధనం చేయాల్సినటువంటి విధానం ఏమిటి అనే ప్రశ్నను మనం వేసుకోవాలి. అందులో ఈ రక్షాసూత్రము 5 పోగులుగా ఉండాలి అని మనకు చెబుతూ ఉన్నారు. దానిలో అనంతదేవావాహన కావాలి. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీవను ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమః. సర్పానికి నమస్కారము అని తెలుపుతూ ఉంది. ఎలాంటి సర్పం అంటే నమో అస్తు సర్పేభ్య, అనేకమైనటువంటి సర్పాలు. నమో అస్తు సర్పేభ్య ఏకే చ పృథివీ మను, పృథివీ నుండి ఆచరణలో ఉన్నటువంటి అంతరిక్షం వరకు వ్యాప్తి చెంది ఉన్న ఈ భూభారాన్ని అదేవిధంగా లోకాన్ని చూస్తున్నటువంటి ఆదిశేషుడు అని అర్థం. భూమినే ఆదిశేషుడు మోసినాడు. అలాంటి భూమి దగ్గర నుండి పాల సముద్రంలోకి వెళ్ళి విష్ణువుకి పరుపులాగా ఉపయోగపడుతున్నాడు ఆదిశేషుడు. ఆయననే ప్రధాన దేవతగా ఆవాహన చెయ్యాలి అని మనకు ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు తెలిపినటువంటి ఈ కంకణ ధారణలో ముందుగా అనంత ఆవాహన చేసి మహావ్యాహృతులు ఏవైతే ఉన్నాయో మహావ్యాహృతుల ద్వారా పంచోపచార పూజను చేసిన తర్వాత ఆ రక్షాసూత్ర ధారణను చేయాలి. దీనికి గాను అచూతపత్రం శుభకంకణం వా పినాకి రక్షా శుభలక్ష కంకణం లక్ష్మీ నృసింహస్య కటాక్ష కంకణం కరోమి దంపత్యభివృద్ధి కంకణం. లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆశీరనుగ్రహాల వలన వీళ్లకు ఎలాంటి ఉగ్ర సంబంధమైనటువంటి దోషాలు తలెత్తకుండా సర్ప సంబంధమైనటువంటి మంత్రములచే ఆవాహన చేసి అబ్బాయి కుడి చేతికి లేదా ఆ శిశువు కుడి చేతికి ఈ రక్షాసూత్ర ధారణను, ఈ శ్లోకాన్ని అదే విధముగా ఇప్పుడు చెప్పేటువంటి మంత్రాన్ని చెప్పి ధారణ చెయ్యాలి అని మనకు ధర్మసూత్ర గ్రంథాలన్నీ కూడా తెలిపినాయి. నమో అస్తు సర్పేభ్య అని సర్పములకు నమస్కారం చేసుకుందాం మనం. అదేవిధంగా బృహత్సామక్షత్ర వృద్ధ వృష్ణియం త్రిష్టుభౌజశుభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్ష. ఈ కంకణము వలన చేయాల్సినటువంటి కర్మలో ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరగకుండా రక్షగా అనంతుణ్ణి ఆవాహన చేసినటువంటి ఈ రక్షాసూత్రము ద్వారా శిశువు అదే విధముగా కార్యక్రమాన్ని ఆచరిస్తున్నటువంటి తల్లిదండ్రులు, యజమానులు, వచ్చినటువంటి అభ్యాగతులు అందరూ కూడా సుఖముగా నుండాలి అనేటువంటి మంత్రము ఈ బృహత్సామ అనేటువంటి మంత్రం మనకు తెలుపుతూ ఉంది. ఈ విధముగా చౌల సంస్కారములో గణపతి పూజ, బ్రహ్మావరుణావాహన చేసినటువంటి కలశములో ఆ పుణ్యాహవాచనాన్ని సంపన్నం చేసుకొని రక్షాసూత్ర ధారణ అయిన తరువాత వపనానికి సిద్ధము చేసుకోవాలి. ఆ తర్వాత రక్షాసూత్ర ధారణ అయిన తర్వాత చేయాల్సినటువంటి కర్మ చౌల సంస్కారాంగ హోమములు అని కొన్ని ఉన్నాయి. అవి ఏ విధంగా ఉన్నాయి, అవి ఏ మంత్రములతో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ కొన్ని పాత్రలు అవసరం ఉన్నాయి. పాత్రలు అనగా అగ్ని ప్రతిష్టాపనలో మనం ఇంతకుముందు షట్పాత్రా సాధన అని చెప్పినాం. ఆ షట్పాత్రా సాధన పూర్తిగా దేవపాత్రలు అని. ప్రణీత, ప్రోక్షణి, దర్వి, ఆజ్యస్థాలి, ఆ విధముగా యుద్ధమం, శృవం అనేటువంటివి ఇవి షట్ పాత్రలు, 6 పాత్రలతో చేయాల్సినటువంటి కర్మ. ఇందులో సర్వత్ర మానుష పాత్రాని, మానుష పాత్రలు అని కొన్ని ఉన్నాయి. అవి ఏమేమిటివి అంటే యవ, కుశ, జలద్వయ. యవలు అనగా బార్లీ గింజలు, కుశలు అనగా దర్భలు, జలద్వయము 2 పాత్రలలో నీళ్లు, జలద్వయ. శలాలు, గ్లప్స, ఎద్దు యొక్క పేడ. త్రీన్ దర్భపుంజీలాన్, 3 దర్భల చొప్పున
5 సెట్లు ఒకదాని తర్వాత ఒకటి 5 భాగాలుగా చేసి పెట్టాలి. 15 దర్భలు. ఈ విధముగా సర్వత్ర మానుషపాత్రాన్ని ఉత్తరతః సకృత్ ప్రయుంజాత్ అని మనకు వైదిక వచనం. ఈ విధముగా పాత్రా సాధనను పూర్తి చేసుకొని షట్పాత్రాన్ని చేసుకొని ప్రధానమైనటువంటి హోమములు అగ్నింధనాది పాత్రా సాధనాంతే, అగ్ని ప్రతిష్ఠ చేసిన దగ్గర నుండి పాత్రా సాధన పూర్తి చేసి ముఖాహుతులు ఇచ్చి ఈ విధమైనటువంటి మంత్రాలతో అక్కడ హోమాన్ని చెయ్యాలి అని మనకు ఈ వైదిక ధర్మశాస్త్ర గ్రంథాలు పేర్కొన్నాయి. అందులో మొదటి మంత్రం ధాతా దదాతునో రయమీశానో జగతస్పతి సనః పూర్ణేన వావృధత్ స్వాహా ధాత్ర ఇదన్న మమ. ధాత అనేటువంటి దేవత ఏదైతే ఉందో ఆ ధాతా శబ్దానికి సంబంధించినటువంటి హోమాన్ని ఇక్కడ పూర్తి చేయాలి. ఈ విధముగా పూర్తి చేసిన తర్వాత ఉక్తే సోమ ఇంద్రం మమాథ నీథే నీథే, ఇంద్రుడికి సోముడికి అనగా చంద్రుడికి కూడా హవిరి యజ్ఞంలోని భాగాన్ని అక్కడ అర్పించాలి. అర్పించిన తర్వాత ఇంద్రాది దేవతలకు హవనాన్ని పూర్తి చేసి అక్కడ మనము జయాది హోమము చేయాలి అని మనకు చెప్పినారు. జయాదులు అనగా పాత్రా సాధనలో జ్ఞాతాజ్ఞాతాది సకల దోష నిరహరణార్థం తెలిసి తెలియక చేసినటువంటి హోమం. జ్ఞాతాజ్ఞాతాది సకల దోష నిరహరణార్థం అనాజ్ఞాతత్రయం కర్మాంతరిత కర్మ విపర్యాసే, కర్మ విపర్యాసం, మంత్ర విపర్యాసం, స్వరం, అక్షరం, పదం, వృత్తం, వర్ణలోప అతీత ప్రాయశ్చిత్తం. ఇన్ని ప్రాయశ్చిత్తాలకు గాను అక్కడ హోమాన్ని ఆచరించాలి. స్వరము వేదములో ఏ విధముగా తెలుపుతోంది అంటే వేదానికి అక్షరము స్వరము రెండూ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. ఒక అక్షరాన్ని ఏ విధముగా ఏ రకముగా చెప్పాలి అని అనేటువంటి శబ్దాన్ని పూర్తిగా మనకు ఉచ్చారణ చేయాలి అంటే మనకు పూర్తిగా వర్ణక్రమం అనేటువంటి విధానం తెలుపుతోంది. అకారం పలకాలి అంటే అర్ధమాత్రా స్వరముతో మాత్రమే పలకాలి. ఆ అనేటువంటి శబ్దం అక్కడి వరకే రావాలి అని మనకు శబ్దశాస్త్ర గ్రంథాలు తెలిపినాయి. స్వరం విషయానికి వచ్చేసరికి అక్కడ ఈ పదార్థాన్ని నేను నీకు ఇస్తున్నాను అనే పదానికి ఈ పదార్థాన్ని నేను నీకు ఇస్తున్నాను అనేటువంటి స్వరంలో తేడా వలన హెచ్చరిక శబ్దం ఏర్పడుతుంది. ఇది స్వరం యొక్క లక్షణం. స్వరము లేనటువంటి మంత్రము మంత్రప్రయోగానికి పనికిరాదు. కావున ఈ వేదము పుట్టుక పూర్తిగా పరమేశ్వరుని యొక్క ఢమరుకము నుండి వచ్చినటువంటి శబ్దము అని మనకు తెలుస్తూ ఉంది. ననాద ఢక్క నవపంచవార అని ఆ విధముగా అక్షర సమూహాన్ని అంతా మిళితం చేసి మనకు అందించినారు ఋషులు, మునులు, తపస్సిద్ధులు, యోగులు, మునిపుంగవులు వీళ్ళంతా కూడా. అందులోనే ఈ స్వర విజ్ఞానాన్ని పూర్తిగా మనం తెలుసుకొని స్వరముతో ఈ పదాలనన్నీ కూడా పలకాలి. అలా స్వరదోషం కానీ పదదోషం కానీ ఉచ్చారణ దోషం కానీ స్వాహాకారం వేసేటప్పుడు వేయాల్సినటువంటి పదార్థం సరి అయినటువంటి క్రమంలో హోమగుండంలో పడకుండా ఉండడం కానీ ఇవన్నీ కూడా దోషముల కిందనే వస్తున్నాయి అని మనకు వైదిక ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా తెలిపినాయి. ఈ విధముగా చౌల కర్మలో హోమాన్ని పూర్తి చేసుకోవాలి. యథార్షి శిఖాని దధాతి. మనిషికి మామూలుగా ఇప్పుడంటే శిఖలు పెట్టుకోవడం లేదు. పూర్తి వపనం నిషిద్ధం. ఎక్కడైనా సరే మండనం ముండనం అని 2 వాక్యాలుగా ఉంటుంది. మండనము అంటే అలంకారం. ఈ అలంకార ప్రాయంలో చేయాల్సినటువంటిదే ఈ చౌల సంస్కారం. అంటే స్నిగ్ధత్వం, సౌకుమార్యత్వం కోలుకొని ఆ పిల్లవాడు అందముగా కనిపించడానికి అక్షర స్వీకారాన్ని ఆచరించడానికి గాను ఈ చౌల కర్మను ఆచరించమని చెప్పినారు. అందులో భాగంగా కేశవపనంలో యథార్షి శిఖాని దధాతి అని మనకు అక్కడ వైదిక వాక్యం. ఎంతమంది ఋషులు ఉంటున్నారో అన్ని శిఖలు పెట్టాలి అనేటువంటి శబ్దం మనకు అక్కడ ఏర్పడినది. ఇందులో త్రయా ఋషులు, పంచా ఋషులు, సప్త ఋషులు అని అనేకముగా ఉన్నారు. అనగా వారి యొక్క గోత్రానికి పూర్వముగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఋషులు అని చెబుతున్నారు. ఇప్పుడు మామూలుగా మనకు భారద్వాజస అనేటువంటి గోత్రం ఉంది, భారద్వాజ గోత్రం. ఆ సగోత్రములో భారద్వాజుడికి 3 ఋషులు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే ఆంగీరస, బార్హస్పత్య, భారద్వాజ అని వీళ్ళని 3 కలిపితే త్రయా ఋషులు అని. శృంగి, కథ అనేటువంటి 2 ఋషులను కలిపినప్పుడు భారద్వాజుడికి 5 ఋషులు అని.
శైశిరి అనేటువంటి ఋషిని ఆ తర్వాత అజామేళుని కలిపినప్పుడు అది సప్త ఋషులు అని, ఒక్కొక్క గోత్రానికి అనేకమైనటువంటి ఋషులందరూ ఉన్నారని మనకు ఈ వేదవాంగ్మయ విజ్ఞాన సర్వస్వమైనటువంటి గ్రంథాలు మనకు తెలిపినాయి. ఇందులో ముందుగా ఏమి చెప్పాలి? చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు అని అక్కడ ప్రవరలో ముందుగా వాక్యాన్ని ఉచ్చారణ చేయాలి. ఈ ప్రవర అనేటువంటి పదానికి పర్యాయ పదం ఏమిటి అంటే అభివాదనము అని అర్థం. అంటే ఎదురుగా ఎవరైనా పెద్దవాళ్ళు కనిపించినప్పుడు నమస్కారం అండి అని మనం ఎదురుగా వెళ్ళి వాళ్లకు ఈ సంస్కారంతో కూడినటువంటి పదాలను మనం ఉచ్చారణ చేసి వారికి ఉన్నతాసనాలు లాంటివి వేసి మనం కూర్చోబెడుతూ ఉంటాం. అందులో చతుస్సాగర పర్యంతం 4 సాగరాల పర్యంతముగా ఉండి, అంటే 4 సాగరాలు అంటే ఏమిటి? పసిఫిక్, అట్లాంటిక్, హిందూ అలాంటి సముద్రాలు కావు. మనకు దధి, సర్పి, సురా, క్షీర అని ఇట్లా 7 సముద్రాలు ఉన్నాయి. సప్త బిరుదధిభిర్ మండల మండితే అని మహాసంకల్పంలో వస్తుంది. అందులో భాగంగా దధి సముద్రము, క్షీర సముద్రము, సురా సముద్రము, ఆ తర్వాత లవణ సముద్రం, ఇవి 4 మహాసముద్రాలు. ఈ 4 మహాసముద్రాలను చతుస్సాగరములు అని అంటున్నాం. ఈ చతుస్సాగరములను పూర్తిగా స్మరణ చేసుకొని ఈ 4 సముద్రాలకు అవతలగా లోపలగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? గవాహ అనగా ముందుగా గోవులు. గోవులనే మనం ఎందుకు ఎంచుకోవాలి అని అంటే ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ మనకు ఆక్సిజన్ ఇస్తుంది. అదే విధముగా మన రోగాన్ని పసిగట్టి అందులో ఔషధ గుణాన్ని పెంచి మనకు పాలను ఇచ్చి మన రోగాలను తొలగించేటువంటి బాధ్యతను తన మీద వేసుకుంటుంది గోవు. అందువలన గవాహ చతుస్సాగర పర్యంతం గోహో అని అంటున్నాం. బ్రాహ్మణేభ్య అనగా ఎవరు? జన్మనః జాయతే శూద్రః, జన్మనా జాయతే శూద్రః, కర్మణ జాయతే ద్విజః, వేదపాఠాత్ భవేద్విప్రః, బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణాః. బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు అనేటువంటి శబ్దం మనకు ఈ వేదవాంగ్మయ విజ్ఞాన సర్వస్వ గ్రంథాలన్నీ కూడా మనకు తెలిపినాయి. వేద పాఠాన్ని అధ్యయనం చేసినటువంటి వాడు విప్రుడవుతున్నాడు, జన్మించినటువంటి వాడు శూద్రుడవుతున్నాడు, కర్మ చేసుకున్నటువంటి వాడు ద్విజుడు అవుతున్నాడు. ఈ విధముగా చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య, ఈ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకొని సముపార్జన చేసి 10 మందికి జ్ఞాన సంపాదనను ఊర్చిపెట్టేటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మజ్ఞాన సంపన్నులే. వాళ్ళందరూ కూడా శుభముగా ఉండాలి అని ఈ ప్రవరలో మొదటి వాక్యముగా మనం చెప్తాం. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని అర్థం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.